యాలకులు లవంగాలు కూడా ప్రపంచానికి అంతటికి నౌకల్లో పంపించిన జాతి నా భారత జాతి. యాలకులు లవంగాలు కూడా సమస్త సుగంధ ద్రవ్యాలు. దాల్చిన చెక్క మసాలాలో ప్రధానంగా వాడతారు. దాల్చిన చెక్క ప్రపంచానికి తెలియదు, అది ప్రపంచం దాల్చని చెక్క. నా దేశం మాత్రమే దాల్చిన చెక్కది. దానికోసం పొడవలేసుకొచ్చారండి ఈ దేశానికి. ఆ సుగంధానికి ఇటువంటిది మేము ఎక్కడ చూడలేదు ఈ మసాలా ద్రవ్యాలని. అవి ఇక్కడ ఉత్పత్తి చేశారు, ఈ దేశంలో మాత్రమే వాడారు. విదేశీయులు వచ్చి అడిగితే అవసరమైన ఖరీదుకి అమ్మేవారు, తద్వారా విదేశీ మారక ద్రవ్యం సంపాదించేవారు. ఇవాళ మనం ప్రతి వస్తువు అమెరికా బ్రాండు, బ్రిటన్ బ్రాండు, చైనా బ్రాండు వాడుతున్నాం. అందుకని రూపాయి విలువ పడిపోయింది, 80 రూపాయలకు వచ్చింది. ఇప్పుడు మన వస్తువులు వాళ్ళు కొనేలా ఉండాలి, కానీ వాళ్ళ వస్తువులు మనం కొనేలా ఉండకూడదు. ఇక్కడ విశాలత్వ భావన పనికిరాదు. ప్రపంచమంతా ఒకే గ్రామం అనేది పెద్ద బూటకం. బలహీనపు దేశాలని నాశనం చేయడానికి బలవంతమైన దేశాలు సృష్టించిన సిద్ధాంతం ఇది. గ్లోబల్ విలేజ్ అని. ప్రపంచం ఒక విలేజ్ కాకూడదండి ఎప్పుడు కూడా. ప్రతి విలేజ్ కూడా ఒక ప్రపంచంలా ఉండాలి, కానీ ప్రపంచం ఒక విలేజ్ అయిపోకూడదు.